అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో వర్షాకాలం మొదలైంది కదండీ! వర్షాకాలంలో ఇలా 4 పొడులు తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయండి. వర్షాకాలంలో లేట్‌గా లేస్తాము. ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టివ్వాలన్నా, టిఫిన్స్‌లోకి చట్నీలు తయారు చేయాలన్నా టైం అయిపోతుంది. అలా కాకుండా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వర్షాకాలం మొత్తము చక్కగా ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలం అనే కాదండి. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా! ఉదయం హడావిడిగా లంచ్ బాక్సులు తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం గూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఉదయం పూట చట్నీలతో పని లేకుండా ఈ పొడులుంటే చక్కగా ఏ టిఫిన్‌లో కన్నా ఇట్టే సెట్ అయిపోతుందండి. అంటే అంత రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ముందుగా కరివేపాకు పొడి తయారీ విధానం చూద్దామండి. ఒక మందపాటి మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఇవంతా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ వేయించుకోవడంలోనే ఈ పొడి అనేది రుచి బాగా వస్తుంది. కాస్త వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్‌లోనే నువ్వులనేది చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తరువాత ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి సరిపోతుందండి. చక్కగా కలిపి పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుందాం. తరువాత అదే మూకుల్లో కరివేపాకు మరీ లేతది కాకుండా, మరీ ముదురుది కాకుండా నేనిక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. చక్కగా ఒలిచి క్లీన్ చేసి నీడలోనే ఆరబెట్టి తేమ లేకుండా వేసుకోవాలి. కరివేపాకు మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకులో తేమ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు వేయించిన పొడి అనేది రుచి మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఒక్కసారి కలిపితే సరిపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు పప్పులు వేయించి పెట్టుకున్నాం కదండీ! అవి ఎండుమిర్చి అన్నీ వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఇలాంటి పొడుల్లో రాళ్ళ ఉప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా వేసుకొని ఒక్కసారి స్పూన్‌తో కలిపి మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదండీ! ఆ కరివేపాకు మొత్తము ఈ జార్‌లో వేసుకోవాలి. వర్షాకాలంలో వీలైనంత వరకు మన ఆహారంలో నువ్వులు ఉండేట్లుగా చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా 10 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి చిన్న రోల్లో దంచి కచాపచాగా ఒక్కసారి పొడిలో వేసి మిక్సీకి వేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ. ఈ పొడితో మనము ఆహ్, కరివేపాకు రైస్ కూడా తయారు చేయవచ్చండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ పొడిని అన్ని టిఫిన్స్‌లో కూడా వేసుకోవచ్చండి. ఇలా తడి లేనటువంటి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 6, 7 నెలల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరి రెండో పొడేంటో చూద్దామండి. ఒక మందపాటి మూకుల్లో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పప్పు లోపల వరకు వేగితేనే మనకి పొడి అనేది రుచిగా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర చక్కగా మరొకసారి కలపాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తరువాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఒక్కసారి అలా అని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఇందులోనే తినే శనగలు పావు కప్పు, అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకోవడం వలన పొడి అనేది రుచిగా వస్తుందండి. ఇవంతా కాస్త ఓపికగా చేసుకోవాలండి. టైం తీసుకుంటుంది అందువలన.
కొంచెం సేపు ఆ మూకుడులోనే ఉంచితే ఎండు కొబ్బరి ముక్కలు, తినే శనగలు కాస్త వేడవుతాయండి. చక్కగా చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 సార్లు వేస్తున్నానండి. ఈ పొడులు గూడా స్టోర్ చేసేటప్పుడు మిక్సీకి వేసిన వెంటనే స్టోర్ చేసి పెట్టకూడదండి. ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారిన తరువాతనే మనము ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో గానీ పోసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆ వేడి మీదే పెట్టామనుకోండి, పొడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి నేను చెప్తూ ఉంటాను కదండీ! మన షార్ట్స్‌లో వేపుడు కూరలు చేస్తూ ఉంటాను. ఆ వేపుడు కూరల్లో చివర్లో పప్పుల పొడి వేస్తాను అని. ఇదేనండి ఆ పప్పుల పొడి. ఈ పప్పుల పొడి వేపుడు కూరల్లో వేసుకోవచ్చు. అన్నంలో కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని చక్కగా తినవచ్చు. దోస, ఇడ్లీలు వాటిలికి గూడా వేసుకోవచ్చు. దోసని చక్కగా 2 వైపులా కాల్చిన తర్వాత ఈ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తినవచ్చు. మరి మూడో పొడేంటో చూద్దామండి. ఒక మందపాటి మూకుడులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజలు అనేది గూడా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది కాస్త టైం తీసుకుంటుంది. నాకైతే 10 నిమిషాలు పట్టింది. ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. తరువాత అదే మూకుడులో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినపప్పు, ఒక టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి చక్కగా వేయించుకొని ముందు మనము అవిసె గింజలు తీసుకున్నాం కదండీ! అదే ప్లేట్‌లోకి తీసుకొని కారానికి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఈ అవిసె గింజల పొడికి తప్పకుండా చింతపండు వేయాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎండుమిర్చి, రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి ఇంకొక్కసారి వేసుకుంటే ఎంతో రుచికరమైన అవిసె గింజల పొడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూను పొడి వేసుకొని, అర స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. టిఫిన్స్‌లోకి ఉపయోగించుకోవచ్చు. వేపుడు కూరల్లో లాస్ట్‌లో ఈ పొడి వేసుకొని పిల్లలకి అన్నంలో కలిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. పొడి చక్కగా చల్లారిన తరువాత గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి నాలుగవ పొడి ఏంటో చూద్దామండి. ఫ్రై పాన్ తీసుకొని అందులో అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా కందిపప్పు వేగిన తరువాత ఇందులో 1/3 కప్పు మిరియాలు వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు జీలకర్ర, ఇందులోనే 1/4 కప్పు ధనియాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి 4, 5 రెబ్బల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేయించుకోవాలి. కందిపప్పు అనేది ముందుగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కాస్త వేడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడి సరిపోతుంది. ఎప్పుడైనా పొడులనేది మనము చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలి. తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నటువంటి పప్పులన్నీ వేసుకోవాలి. ఇలా చేసినటువంటి పొడితో చారు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి. పొడి లేనందువలన మనము చారు లేట్ అవుతుందని చారు పెట్టుకోము. పొడి చేసి పెట్టుకుంటే చిటికెలో చారు పెట్టుకోవచ్చండి.
ఇలా మిరియాలు ఎక్కువ వేసుకొని పొడి చేసుకొని చారు పెట్టుకుంటే ఈ చల్లని వాతావరణానికి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటుంది. ఈ పొడితో చారు ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఆహ్, చేసి చూపెడతానండి. జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ పొడితో చారు పెట్టుకుంటే నోటికి గూడా ఇష్టంగా ఉంటుంది. ఈ పొడి గూడా చల్లారిన తరువాత గాజు సీసాలో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. వర్షాకాలంలో ఎటువంటి హడావిడి పడకుండా మనకి టైం ఉన్నప్పుడు చక్కగా ఈ 4 పొడులు తయారు చేసి పెట్టుకుంటే టిఫిన్స్‌లోకి ఉపయోగించుకోవచ్చు. మరియు వేపుడు కూరల్లోకి ఉపయోగించుకోవచ్చు. చక్కగా మిరియాల ఘాటుతో చారు గూడా పెట్టుకోవచ్చండి. కొంతమంది ఇలాగనే చేస్తూ ఉంటారు అని అనుకుంటానండి. కొంతమందికి తెలీదు కదండీ! అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని నేను చేసుకునేటప్పుడు చక్కగా వీడియో తీసి మీకోసం అప్‌లోడ్ చేశాను. మీలో ఇలాగనే పొడులు తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళు ఎంతమందున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. మరియు ఈ పొడులు ఈ వీడియో చూసి తయారు చేసినట్లయితే పొడి ఎలా వచ్చిందో గూడా తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా పొడులు అవసరం అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పకుండా చేసి చూపెడతాను. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.